లైవ్ చూసాం. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలనే వాళ్ళకు ఒకటి ఉంది. నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ ఆ కసితోటే 4 రోజుల క్రితం వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటల్లో బాకా పత్రిక, కరపత్రిక పతాక శీర్షికన హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది. కేటీఆర్ మాట ఇంకోమంటాడు, గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడిండు. గతంలో జరిగింది అనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడు జరిగింది. హెడ్లైన్స్లో పాలమూరులో మరో రాజకీయ హత్య అంటే గతంలో ఇట్లే మాట్లాడు గంట్రావుపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రాపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి అన్నీ జరిగింది. దానికి సంబంధించిన పుస్తకం ఇందులో స్పష్టంగా ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్ ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ A1. చంపిన అతనితోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది A1. ఇన్ దిస్ రిగార్డ్ హీ హెల్డ్ పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ 100 మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ A1 వార్న్డ్ ది డిసీజ్, చనిపోయేదని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తవరకు హెచ్చరించాడు. మీన్ వెల్ A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. అంటే ఇంత స్పష్టంగా పోలీస్ దానిలో వాళ్ళ సొంత అన్నదమ్ములు, ఎవరో కాదు, చంపించిన వారు కింద. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక IPS ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. అట్లనే భేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశనవదం చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో. అతను పోలే, అతన్ని కూడా అతను మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తి మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించిన ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తేలింది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా అతను చనిపోయింది ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మేనో అదే అనడం ఎమ్మెల్యే ఆరోపణ చేయలే, పట్టణ మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. డిసీజ్డ్ అంటే చనిపోయిన అతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years. ఇన్ దిస్ రిగార్డ్ ద అక్యూజ్డ్ A2 Sharada Lokesh was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23 అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denarpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి
పట్టపగలు బట్టగాల్సి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్లా రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన లేకుండా, అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీసు అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్, డిఫాక్టో సీఎం కేటీఆర్ అవగాహన ఉండదా? అటువంటి ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసిండ్రో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు.